RTI Live News. Ask for right. నమస్తే, వెల్కమ్ టు RTI Live News. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలోని కాగజ్ నగర్ మండలంలో ఉన్న మైనారిటీ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన తెలంగాణ రక్షణ సమితి డెమోక్రటిక్ పార్టీ సమావేశంలో పార్టీ వ్యవస్థాపకులు నరాల సత్యనారాయణ సమక్షంలో భారీ చేరికలు. మీడియా సమావేశంలో తెలంగాణ రక్షణ సమితి డెమోక్రటిక్ పార్టీ వ్యవస్థాపకులు నరాల సత్యనారాయణ మాట్లాడుతూ, కొమరంభీం జిల్లాలోని 2 నియోజకవర్గాల నుండి మా పార్టీలో చేరి రాష్ట్ర స్థాయి పదవులతో పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, కొమరం జిల్లాలోని సిర్పూర్, ఆసిఫాబాద్ 2 నియోజకవర్గాల నుండి పదవి బాధ్యతలు స్వీకరించడం అభినందనీయమని అన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థాయిలో రాబోయే రోజుల్లో పార్టీని బలోపేతం చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా, ఆసిఫాబాద్, కాగజ్ నగర్లో ఈరోజు TRSD పార్టీ ఆధ్వర్యంలో భారీ చేరికల కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి బాధ్యులుగా జిల్లా అధ్యక్షులు ఉప్పరి నగేష్ గారు, జిల్లా ప్రధాన కార్యదర్శి, సిర్పూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ దుర్గా మారుతి గారు, అదేవిధంగా కడారి శ్రీనివాస్ గారు, మిగతా మిత్ర బృందం అందరూ కూడా ఈ రోజున తెలంగాణ రాజ్యాధికార పార్టీకి రాజీనామా చేసి TRSD పార్టీలో చేరడం జరిగింది. ఈరోజు కనీవిని ఎరగని రీతిలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో, ముఖ్యంగా ఆసిఫాబాద్, కాగజ్ నగర్లో ఒక సంచలనానికి కేంద్ర బిందువు అయింది TRSD పార్టీ. ఈ రోజున దుర్గా మారుతి గారు కానీ, ఉప్పర్ నాగేష్ గారు కానీ, కడారి శ్రీనివాసరావు గారు కానీ, మిగతా మిత్ర బృందం ఉన్నారు. వాళ్ళ పేర్లు నాకు సరిగా ఐడియా లేదు. వాళ్ళందరినీ కూడా ఈరోజు మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఏ నీళ్లు, ఏ నిధులు, ఏ నియామకాలతో BRS తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించిందో, అదే BRS నీళ్లు తేలేదు, నిధులు తేలేదు, నియామకాలు తేలేదు. పేదవాడికి డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదు. అదేవిధంగా ఆదివాసులకు పోడుభూములకు పట్టాలు ఇస్తామని చెప్పి ఇవ్వలేదు. అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి వాళ్ళ స్వలాభానికి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అంటే BRS పరిపాలన మొత్తం కూడా అవినీతిమయం. ఒకప్పుడు కూతురు పెళ్లికి 1,00,000 రూపాయలు లేని కేసీఆర్ ఈరోజు లక్షల కోట్లకు అధిపతి అయ్యాడు. అమెరికాలో వేల కోట్ల ఎకరాలు కొన్నారు. ఇది తెలంగాణ సంపద కాదా అని ప్రశ్నిస్తున్నాం. తెలంగాణను కేసీఆర్, KTR, హరీష్ రావు, కల్వకుంట్ల కవిత దోచుకున్నారు. ఇప్పుడు వచ్చి మా నాన్న వాళ్ళు దోచుకున్నారు, నాకు సంబంధం లేదంటే తెలంగాణ ప్రజలు నమ్ముతారా? నమ్మరు. ఇటువంటి దుర్మార్గమైన పరిపాలన చేశారు. దళిత బంధు అన్నాడు, BC బంధు అన్నాడు. ఏ విధంగా కూడా తెలంగాణ సబ్బండ వర్గాలకు న్యాయం చేయలేదు. తెలంగాణ ఉద్యమకారులకు నెలకి 25,000 రూపాయల పెన్షన్ సౌకర్యం ఇస్తున్నాడు. వాళ్ళకి 250 గజాల స్థలం ఇస్తున్నాడు. ఉచిత వైద్య సౌకర్యం అన్నాడు, ఉచిత బస్సు, ఉచిత ట్రైన్ సౌకర్యం అన్నాడు. ఇవ్వలే. రైతులు, చిన్న రైతులు, సన్నకారు రైతులను ఆదుకుంటున్నారు, ఆదుకోలే. రైతులు నాణ్యమైన విత్తనాలు లేక, నాణ్యమైన క్రిమి సంహారక రసాయనిక మందులు లేక ఈరోజు కూడా రైతులు యూరియా కొరతతో ఇబ్బంది పడుతున్నారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు నెలకి 33 జిల్లాల్లో 10 ఉమ్మడి జిల్లాల్లో విస్తృతంగా చేరికలు జరగబోతున్నాయి. కాబట్టి ఇలా తెలంగాణ రక్షణ సమితి ఎందుకు పుట్టిందో అనేది తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరూ ఆలోచిస్తున్నారు. ఎందుకంటే గతంలో కేసీఆర్ ప్రఖ్యాత తెలంగాణ కొరకు కొట్లాడి మరి తెలంగాణలో ఉన్న 3.5 కోట్ల ప్రజలతోని మరి ఆయన గద్దెనెక్కిన కేసీఆర్ మరి 10 ఏళ్ళు
తెలంగాణ ప్రజలకు ఏం ఒరగొట్టిండో మనందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఇవాళ కేసీఆర్ అనేటైనే ఉద్యమకారులను విస్మరించి మరి నై తెలంగాణ అన్న వాళ్ళకు ఇలా పీటను ఎక్కించాడు. ఉద్యమకారులను పట్టించుకోలే, ఇలా అమరవీరుల ఆశయాలను కొనసాగించలే. ఇలా వేరే వారికి ఇలా నై తెలంగాణ వాళ్లకు ఈరోజు మరి ఎమ్మెల్యే టికెట్లు, మంత్రుల టికెట్లు ఇచ్చి ఇలా వారిని గద్దెనెక్కించుడు. ఉద్యమకారులను పట్టించుకునే పాపన పోలే. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఎన్నికల ముందు దొంగ మాటలు మాట్లాడి ఏం చేసింది? మరి ఇలా ఆడబిడ్డకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి ఇస్తుంది, మేము ₹1,00,000 ఇచ్చి తులం బంగారం ఇస్తామన్నది. మరి ఆ రోజుల్లో మరి వారికి 2,500 ఇస్తామన్నది. ఇలా కరెంటు ఫ్రీ అన్నది, ప్రతి ఒక్కటి ఫ్రీ అని ఇలా 420 హామీలు ఇచ్చి 6 గ్యారంటీలు ఇచ్చి ఈరోజు ఇలా చేతులు తులుపుకున్నాడు రేవంత్ రెడ్డి. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, నువ్వు మభ్యపెట్టిన మాటలు ఎన్నికల ముందు తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. ఇలా నీకు నూకలు తెలినాయి, నీ మాటలకు ఇలా ఎవరు మళ్ళీ నమ్మరు. 10 ఏళ్ళు మాదే మళ్ళా ప్రభుత్వం ఉండదన్ను. ఇలా తెలంగాణ ప్రజలు ఆశామాష మంత్రులు కాదు, గమనిస్తున్నారు. తప్పకుండా రాబోయే రోజులు ఇలా బీఆర్ఎస్ పార్టీ విఫలమైంది, ఈరోజు కాంగ్రెస్ పార్టీ విఫలమైంది. ఇలా బీజేపీ పార్టీ కూడా కేంద్రం నుంచి ఇలా ఏం నిధులు తెచ్చలేదు. 8 ఎంపీలు ఉన్నారు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఏం తెచ్చిరండి? ఏం తెలియదు. వాళ్ళు జీరో, వీళ్ళిద్దరూ మరి 2 కాబట్టి రేపు రాబోయే స్థానిక ఎన్నికలలో ఎంపీటీసీ, జడ్పీటీసీ, కార్పొరేషన్లో మరి కౌన్సిలర్లు, కార్పొరేటర్లు అందరూ మా పార్టీని గెలిపించాలి. మేము కేవలం మా ఏజెండా ఏంటంటే ఉద్యమకారులకు, కేసులున్న వాళ్లకు, ఉద్యమం చేసిన వాళ్లకు ప్రతి కాడ ఎంపీటీసీ, జడ్పీటీసీ మరి కార్పొరేటర్లకు, కౌన్సిలర్లకు దీపం ఇచ్చి వాళ్ళను హక్కులు నేర్చుకొని తప్పకుండా మేము వాళ్ళను గెలిపిస్తున్నాం అనేది ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే రేపు దీపం కొరకే వీళ్ళందరినీ గెలిపించుకున్నాక రాబోయే ఎన్నికలలో తప్పకుండా తెలంగాణ ప్రజలు మాకు మొగ్గు చూపుతారు. మేము మన ఉద్యమకారులను కావచ్చు, రైతులను కావచ్చు, మహిళలు కావచ్చు, అందరినీ వాళ్ళు ఏ మాటలు చెప్పి మోసం చేసారో వాళ్ళకన్నా ఎక్కువ మేము ఆదుకుంటాం అనేది ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాం.